20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టారు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లన్నా పోయి చూడండి, 150 బుగ్గలుంటే 60 కాలిపోయినాయి, సగం కాలిపోయినాయి. బుగ్గలేసేటోడు దిక్కులేడు, బుగ్గలేసే పరిస్థితి లేదు, పైప్ బలిగితే అతికేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటుపడిపోయింది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తున్నారు. అడిమిట 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్.